ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మీ ముందుకు రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ దేవుని ఈ వాగ్దాన ఈ కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మిక సంబంధించిన ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మేలును, క్షేమమును, అదేవిధముగా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా గొప్ప ఆదరణను కలుగు చేస్తూ ఉన్నాయని ప్రభు సేవకులుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ సమయంలో ఒక మాట నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. మనుషుల మాటలు మనకి ఏ రకమైనటువంటి మేలు, మానసిక ధైర్యాన్ని, మానసిక నెమ్మదిని ఇవ్వలేవు, కానీ దేవుని యొక్క వాగ్దాన సంబంధించినటువంటి మాటలు మానసిక ధైర్యముతో పాటు మానసిక సమాధానమునిచ్చి మనం ముందుకు నడిపించేవై ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ సువార్త వచ్చిన భాగం నుండి ఈ దిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనకు తెలియపరిచే ఆయన ఆశీర్వాదాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ సువార్త వచ్చిన భాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును అని ఈ వాగ్దానమును సమస్త జనులకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడు ఇచ్చిన ప్రేమపూర్వక వాగ్దాన సంబంధమైనటువంటి పిలుపై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాగ్దాన పిలుపుకు లోబడి ఆయన యొద్దకు వస్తారో వారికి ఆయన ఇచ్చే విశ్రాంతి కలుగజేయబడును అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అయితే చాలామంది ఈ వాగ్దాన పిలుపును వింటూ ఉంటారు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొద్దకు రారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆయన యొద్దకు రాకుండా ఈ వాగ్దాన పిలుపులోనున్న విశ్రాంతిని ఎవరు కూడా పొందలేరు అనే విషయాన్ని కూడా తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఇంతకీ ఈ విశ్రాంతిని దేనికి ప్రభు దయచేస్తాను అని ఈ వాగ్దాన ఆ పిలుపును సమస్త జనులకు ఇచ్చి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాణములకు అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ సమస్త జనులు ప్రయాసపడి మోసే అసలైనటువంటి భారము ఏమిటో ఆ విషయాన్ని కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3-4 చరణాల్లో కీర్తనకాడినటువంటి దావీదు ఈ విధముగా ఆయన పాడి మరి దేవుని గణపరుస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన స్థితిని కూడా అక్కడ ఆయన తెలియపరుస్తున్నట్లు ఆ కీర్తనలో, ఆ చరణంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఒకసారి నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని అక్కడ కీర్తనకాడైనటువంటి దావీదు తన యొక్క స్థితిని ఆయన అక్కడ తెలియపరుస్తున్నట్లు ఆ పాట చరణంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాపము ఆరోగ్యకరమైన స్థితిని అనారోగ్య పాలు చేస్తూ ప్రాణమునకు నెమ్మది లేకుండా చేస్తూ ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, దోషములు మోయలేని బరువు వలె మోపబడి ఆ ఇండు స్థితియే ప్రయాసపడి భారము మోయచ్చు ప్రాణములకు నెమ్మది సమాధానమును లేని స్థితి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే పాపములు, దోషాలు దేవుని వలన మంచి జరగకుండా, మేలు జరగకుండా చేయునవి అయి ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25లోను, రోమీయులకు రాసిన పత్రిక 3:23లో, యెషయా గ్రంథం 59:1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఈ యొక్క మరి పాప సంబంధమైనటువంటి స్థితి వారిని ఏలుబడి చేస్తున్నప్పుడు, దోషాలు వారిని ఏలుబడి చేస్తున్నప్పుడు మరి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 11:28 సువార్త ఈ వచ్చిన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని విశ్వసించక ముందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విశ్వసించలేని వారికి ఈ వాగ్దాన పిలుపును యేసు ప్రభువారు ఇచ్చినట్లు
మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని విశ్వసించక ముందు ఇవ్వబడినటువంటి ఆ పిలుపుగా, అలాంటి వారికి ఇవ్వబడిన పిలుపుగా ఈ పిలుపుని మనం చూస్తూ ఉన్నాం. అంటే పాపాలు దోషాలు ఏలుబడి చేసేటటువంటి స్థితిలో ఉన్నవారికి దేవుడిచ్చేటటువంటి పిలుపుగా ఈ మత్తయి సువార్త 11:28 ఈ సువార్త వచ్చిన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మోయలేని పాపాలు దోషాలు ఇవి మనిషికి ఎటువంటి స్థితిని కలుగు చేస్తూ ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది క్రీస్తుని విశ్వసించలేని వారు వారి యొక్క సమస్యలను చెప్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను ఈ విధంగా తెలియపరిచిన సందర్భాలు నేను వినడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, బ్రదరు ఎంత సంపాదించినా మనశ్శాంతి లేదు బ్రదర్ అని చెప్పిన వారు కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది మాటలు నేను వినడం జరిగి ఉన్నది. మరికొందరు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎంత ఉన్నా బ్రదరు వారు ఏం చెప్తూ ఉంటారంటే, తినాలన్నది తినలేకపోతున్నాం బ్రదర్, అలాంటి ఆరోగ్యము మాకు లేదు అని చెప్పుటను కూడా జరుగుతుంది. మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క చెప్పినటువంటి మాటల్ని నేను విని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏమని చెప్పడం జరిగి ఉన్నదంటే, ఎంత ఉన్నా ఏదో ఒక లోటు అనేది కనిపిస్తూనే ఉంది బ్రదర్ అని చెప్పడం కూడా జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరికొంతమంది అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, మాకు దేనికి కొదువ లేదు, కానీ మా పిల్లలకు మంచి సంబంధాలు రావట్లేదని వారు వేదన వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో వారు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, మేము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మా బిడ్డలు ఒక కుటుంబాలుగా కట్టబడితే, ఒక మంచి కుటుంబాల్లో ఒక మంచి వ్యక్తి చేతిలో వారిని మేము పెట్టగలిగితే ఆ విషయాన్ని చూసి మేము ఎంతో సంతోషించి అప్పుడు మా హృదయాలు తేలిక చేయబడమే కాకుండా మా యొక్క బాధ్యత భారాలు కొంత తగ్గుతాయి అనేటటువంటి రీతిలో మాట్లాడడానికి కూడా వినడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఈ పాపాలనేవి దోషాలనేవి దేవుణ్ణి విశ్వసించక ముందు ఇవి మనిషిని ఏలుబడి చేస్తూ ఉంటాయి కనుక, ఆ నిజ దేవుని విశ్వసించలేని స్థితిలో కూడా వారు ఉంటూ ఉంటారు కనుక, ఏదో రకమైనటువంటి ఆ లోటుపాట్లు వారి జీవితాల్లో కనబడుతూ ఈ పరిస్థితుల్లో మేము అనుకునేటటువంటి సంతోషాన్ని, మేము అనుకునే ఆనందాన్ని పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తపరిచిన వారిని అనేకులను నేను చూశాను. వారి మాటల్లో నేను వినడం కూడా జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ పాపాలను అదేవిధముగా ఇటువంటి దోషాలను మోసుకొని పోయినటువంటి దేవునిగా, లేక మోసుకొని పోవుటకు వచ్చినటువంటి దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇటువంటి దోషాలను పాపాలను మోసుకొని పోవడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఆయన ఈ పాపాలను దోషాలను కూడా మోసుకొని వెళ్ళినటువంటి దేవునిగా కూడా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1:29లోను, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా పాపాలను దోషాలను తీసివేటికే నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పారు. అలాగే పాపాలను దోషాలను కూడా ఆయన తీసివేసినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5లోను, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12-13లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. పాపాలకు ప్రాయశ్చిత్తమును చేసినటువంటి దేవునిగా, ఏకైక నిజ దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10లో మనం చూస్తూ ఉంటాం. పాపాలను క్షమించుటకు వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా, పాపాల ఒక స్థానములో ఆయన బలైపోయి మన పాపాలను క్షమించిన దేవునిగా, పాపాలను క్షమించుటకు అధికారము కలిగిన దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మార్కు సువార్త 2:5లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, పాపాలు తీసివేయబడాలి, దోషాలు తీసివేయబడాలి, పాపాలు దోషాలు క్షమించబడాలి. అదేవిధముగా పాపాల కొరకు, ఆ పాపాల స్థానములో, దోషాల స్థానములో ప్రాయశ్చిత్తముగా దేవుడే మానవునిగా వచ్చి తను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవాలి. ఇలాంటి ప్రాయశ్చిత్తాన్ని ఎవరు చేశారు మన స్థానములు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక దోషాలను పాపాలను తీసుకుని ఆయన పిలిచేటటువంటి ఆ వాగ్దాన పిలుపుకు ఎవరైతే లోబడి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొద్దకు వస్తారో వారిని ఆయన క్షమించి ప్రియా దేవుని బిడ్డలారా వారి పరిస్థితులను ఆ రోజు నుండి మార్చివేసే గొప్ప దేవునిగా
ఆయన ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఈ వాగ్దాన పిలుపు పాపాలని, దోషాలని, మోయలేని బరువులను భారంగా మోయచ్చు ఉన్నవారి పాపాల, దోషాల ఆ బరువులను ప్రియా దేవుని బిడ్డలారా, లేక ఆ భారములను తీసుకొని వారి ప్రాణాలకి నెమ్మదిని ఇచ్చే ఆ వాగ్దాన పిలుపుగా ఈ పిలుపుని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏ పిలుపు అంటే మత్తయి సువార్త 11:28 పిలుపు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఎవరైతే ఆయన వాగ్దాన పిలుపును బట్టి ఆయన యొద్దకు ఈ యొక్క వాగ్దాన పిలుపు వింటూ ఉన్నప్పుడు వస్తూ ఆయన విశ్వసిస్తారో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, వారి పాపాలను ఆయన తీసివేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమునకు వారిని వారసులుగా చేదునని ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించిన వారు మోయు భారాలు కూడా ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. అవేటో కొంత క్లుప్తంగా మీకు తెలియపరిచి ముగించే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2లో మనం చూస్తూ ఉంటాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విశ్వాసులు పరిగెత్తేటటువంటి ఈ ఆత్మీయ ఈ పరుగు పందెములో ఎదురయ్యే అతిపెద్ద సమస్యను అపోస్తలుడైన పౌలు గారు అక్కడ వ్రాసి తెలియపరుస్తున్నారు. ఏటి అతిపెద్ద ఈ సమస్య అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అపనమ్మిక. ఈ అపనమ్మిక పోయి సంపూర్ణ నమ్మికతో ముందుకు సాగాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం రావాలి ప్రియా దేవుని బిడ్డలారా. విశ్వాసి ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు సాగకుండా తద్వారా కలిగే అసాధ్యమైనటువంటి అద్భుతాలు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ద్వారా పొందకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మనలను వెంటాడేటటువంటి ఈ యొక్క అపనమ్మిక అనేది పోవాలి. సంపూర్ణమైనటువంటి నమ్మిక కలిగిన సంపూర్ణ విశ్వాస ఆ సంబంధమైన స్థితిలో మనం ఆయనలో ముందుకు సాగిపోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి మనం రావాలి. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అపనమ్మిక ద్వారా కలిగేటటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులు దూరపరచబడి విశ్వాసముతో నింపబడి దేవుని యొక్క గొప్ప ఆ సమాధానంతో కూడినటువంటి మన ప్రాణాలకు నెమ్మది, మన గృహాలలో అద్భుతాలు మనం చూడగలం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, కరువు భారముగా ఉన్నందున కానానులో మనం చూస్తూ ఉంటాం. కానానులో కరువు భారముగా ఉన్నందున ఏమండి మరి యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తుకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆదికాండం 42వ అధ్యాయం 1:5లోనే, అదేవిధంగా ఆదికాండం 47:4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అద్భుత ఏమండి పోషణను ఆ దినాన్ని వారు ఐగుప్తునకు వచ్చి పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే వాక్య కరువు గల వారు యోసేపు లాంటి పరిశుద్ధత గల సేవకుల దగ్గరకు ఏమండి సంఘాలకు వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని, పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారి యొక్క సమస్త పరిస్థితులను మహా సంతోషకరముగా పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చివే దేవునిగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే రావలసినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని స్థలానికి మనం వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రాణాలకు ఆయన నెమ్మదిని కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. కనుక మన జీవితాల్లో మన ప్రాణాలకు నెమ్మది ఇచ్చేటటువంటి యేసు ప్రభు దగ్గరికి మనం రాగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన పిలుపులు ఉన్నటువంటి ఏమండి మరి విశ్వసించలేని వారు వారి ప్రాణాలకు నెమ్మదిని పొందుతారు. విశ్వసించిన వారు కూడా వారి ప్రాణాలకు ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినటం ద్వారా ఆ నెమ్మదిని పొందుతారు. నేను నెమ్మదిని దయచేస్తాను మీ ప్రాణాలకని ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. తద్వారా కలిగే ప్రతి దీవెనను మనం పొందుకుందాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఉదయకాల సమయంలో నీ మాటలను ధ్యానం చేసుకుని ఆధ్యాత్మికంగా బలపడడానికి, మానసికంగా అయా ఇగో నాయన ఆదరించబడడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విని మా ప్రియులను దీవించి దినమంతి మీ సన్నిధి కాపుదల, భద్రత, వారు తలపెట్టే కార్యాల్లో సఫలత, జయమును కలుగు చేసి తద్వారా మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.